నా పేరు సునీత అండి. నేను 2006 నుంచి పిరమిడ్ మెడిటేషన్ ఫాలో అవుతాను. 2008లో గైనిక్ ప్రాబ్లం వచ్చింది సార్. గైనిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మెడిటేషన్లోనే సెట్ అయిపోయింది. అప్పటి నుంచి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, అంతా బాగుంది, అంత నార్మల్గా క్లాసెస్కి వెళ్తాం, అంతా బాగానే జరుగుతుంది. సడన్గా 2011 మొన్న సెప్టెంబర్లో సడన్గా హెల్త్ డిటోరియేట్ అయింది. ఎందుకు అయిందనే నాకు తెలియలేదండి. ఎంత అంటే భయం అండి, నాకు చనిపోతానని భయం. రూమ్లో కూర్చుని మెడిటేషన్ చేస్తుంటే క్లోజ్డ్ రూమ్లో నేను చనిపోతాను ఇదే ఫీలింగ్ అండి. నాకు అసలు భయం ఉండేది కదా. పొద్దున్నే 4ంటికి వాకింగ్కి నేను ఒక్కదాన్ని ఇంటీరియర్గా కూడా వెళ్ళిపోయేది. పక్కన ఎవరైనా మాట్లాడతారు, డిస్టర్బెన్స్, దాన్ని ఎంజాయ్ చేయలేను అనే ఫీలింగ్తో అట్లాగే వెళ్ళిపోయింది. నాకు అంత భయము అంత ముందు నాకేం తెలియదు సార్. సడన్గా 2011 చెప్పే కదండి, సెప్టెంబర్లో భయం స్టార్ట్ అయింది. దాని నుంచి హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. హాస్పిటల్కి వెళ్తే మీకు నర్వస్ ప్రాబ్లము, నర్వస్ సిస్టమ్ మొత్తం ఇదైంది, మీరు మందులు వేసుకోవాలి, మందులు వేసుకుంటే ఏమవుతుంది అని అడిగాను. అడిగితే మీరు నిద్రపోతారు, సెడేషన్లో ఉంటారు, సెడేషన్ వల్ల మీకు ఎమోషన్స్ అవన్నీ తగ్గుతాయి అని చెప్పారండి. అండ్ దెన్ మళ్ళీ గైనిక్ ప్రాబ్లం అని మళ్ళీ గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆవిడ ఏం చెప్పింది, మీకు ప్రీ మోనోపాజ్ కండిషన్, మీరు మందులు మెడిసిన్స్ కంపల్సరీ వాడాల్సిందే అని హార్మోన్స్ మందులు ఇవన్నీ ఇచ్చారండి. కాకపోతే నాకు బాగా నేను దీని నుంచి బయటికి రావాలి అనే తపన బాగుండేదండి. కౌన్సిలింగ్స్ బాలకృష్ణ సార్ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళగా నాకు దాని మీద అంత నమ్మకం ఉండేది. మెడిటేషన్లోనే నాకు తగ్గింది కదా, ఇంకా స్పెషల్గా నేను కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోవాలనే భ్రమలో ఉండేదండి. సో ఆ టైంలో ఏమైందంటే ఆ భయానికి బాలకృష్ణ సారు, సురేష్ సారు అండ్ శ్రీనివాస్ సార్ వీళ్ళు కౌన్సిలింగ్స్ చేసేవాళ్ళు. చేసేటప్పుడు కూడా ఫస్ట్లో ఎంత భయం అంటే ఇప్పుడు తలుచుకుంటే కూడా నవ్వు వస్తుంది. మెడిటేషన్లో లేసి వెళ్ళిపోయి ఆసనాలు వేసేదాన్ని అండి. నాకు వద్దు, నేను కూర్చోను, ఈ కౌన్సిలింగ్లో కూర్చోను, నాకు ఊపిరి ఆడట్లేదు, నేను చనిపోతాను అని అట్లా 2-3 సార్లు జరిగింది. లేకపోతే నైట్ టైం లేసేసి వాకింగ్ చేసేసేదండి. 2-3 సిట్టింగ్స్ చేశారండి కౌన్సిలింగ్స్. తర్వాత సడన్గా భయం అనే ఫీలింగు అవన్నీ పోయినాయండి. దానికి బేసిక్ రీజన్ ఏంటి అంటే మా ఫాదర్ చనిపోయారండి 2010. అది 1 ఇయర్ ఆ ఎమోషన్స్ని అట్లాగే క్యారీ చేసుకుంటూ నేను రికగ్నైజ్ చేయలేకపోయానండి. ఇది నా ప్రాబ్లము. ఆయన చనిపోవడం వల్ల ఎమోషనల్గా అంటే దగ్గరలో ఇంకొక మేడం చనిపోయారు. దీనివల్ల నాకు ఇట్లా వస్తుందని అంత అవేర్నెస్ లేదండి. మెడిటేషన్ చేసుకుంటున్నారు కదా, తగ్గిపోతుంది. బట్ ఈ కౌన్సిలింగ్స్ దీని తర్వాత వీళ్ళు కౌన్సిలింగ్స్ తర్వాత చాలా మళ్ళీ ఆ భయం అంటే ఏంటో, మా ఫాదర్ మీద ఎఫెక్షన్ కానీ ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అన్నీ కంప్లీట్గా పోయినాయి సార్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దానివల్ల నేను మళ్ళీ కౌన్సిలింగ్ ట్రైనింగ్ అకాడమీకి రావడానికి నేను పొందిన బెనిఫిట్, అవును దీంట్లో ఎంత ఉన్నది ఈ కౌన్సిలింగ్స్లో, ఈ అపోహలు తొలగిస్తే ముందుకు వెళ్ళొచ్చు ఎవరైనా సరే, చిన్న చిన్న అపోహల ద్వారా ఎట్లా ఇరుక్కుపోతున్నాము మనం అనేది. నేను ఈ కౌన్సిలింగ్ అకాడమీ ద్వారా కౌన్సిలింగ్ చేయించిన వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి.